వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య మెయిన్ లీడ్ గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ ప్లాట్ గురించి చెప్పాలి అంటే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కొడుకు అలాగే గన్ షూటింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలాగే తన చైల్డ్హుడ్ ట్రామా వల్ల 42 ఇయర్స్ వచ్చినా కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయాక పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకోమన్న తల్లి కోరికని నెరవేర్చాలనే ప్రయత్నంలో పెళ్లి చేసుకోకుండా ఒక బిడ్డని ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఈ బాబుకి మ్యాడీ క్యారెక్టర్ ప్లే చేసిన మమితా బైజుకి ఏంటి సంబంధం, తర్వాత తల్లి కొడుకు మనవడు అలాగే మమితా బైజు వీళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అలాగే తన ఫ్యామిలీ ద్వారా వచ్చిన చైల్డ్హుడ్ ట్రామాని తన పర్సనల్ లైఫ్ ని ఎలా లీడ్ చేశాడు, చివరికి కథ ఎలా సుఖాంతమైంది అనేదే ఈ మూవీలోని మెయిన్ ప్లాట్. ఇక ఈ మూవీ మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే సూర్య గారి పర్ఫార్మెన్స్, ముఖ్యంగా తల్లి రాధికా గారితోనూ అలాగే మమితా బైజు గారితోనూ ఈ మూడు క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ అనేవి మూవీకి మెయిన్ హైలైట్. పర్టికులర్ గా సూర్య గారి గురించి చెప్పాలి అంటే ఇండియన్ యాక్టర్స్ లో వన్ ఆఫ్ ది గ్రేట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. కొన్ని పర్టికులర్ సీన్స్ లో సూర్య గారు కళ్ళతోనే నటించే విధానం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. అలాగే రాధికా గారు, మమితా బైజు గారు, సూర్య గారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ మీద నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా డైరెక్టర్ వెంకీ అట్లూరి స్టార్ లక్కీ భాస్కర్ తర్వాత హ్యాట్రిక్ కొట్టారని చెప్పొచ్చు. జీవి ప్రకాష్ గారి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ సినిమాకి అనదర్ ప్లస్ పాయింట్స్. ఎస్పెషల్లీ ఎడిటర్ నవీన్ నూలిగారు మూవీ ప్లాట్ ని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా వెంకీ అట్లూరి గారి స్క్రీన్ ప్లే ని మ్యాచ్ చేస్తూ మూవీని ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలి అంటే ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా ఇష్టపడే అందరూ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడవలసిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్.